ఈ రోజున సౌభాగ్యాన్ని వాంఛించేటటువంటి తల్లులందరూ కూడా వట సావిత్రి వ్రతాన్ని చేసుకుంటారు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈ రోజున జూన్ 29వ తేదీ నిజ జ్యేష్ఠమాస పౌర్ణమి. ఈ రోజున సౌభాగ్యాన్ని వాంఛించేటటువంటి తల్లులందరూ కూడా వట సావిత్రి వ్రతాన్ని చేసుకుంటారు. అంటే భర్త యొక్క ఆయుర్దాయాన్ని పెంచేటటువంటి ఈ వ్రతం చాలా చాలా గొప్పదండి. ఈ వట సావిత్రి వ్రతం పాతివ్రత్య ధర్మానికి, త్యాగానికి, భక్తికి ప్రతీక. 2026 సంవత్సరంలో ఈ వట సావిత్రి వ్రతం ఎప్పుడు చేయాలి, దాని పూజా విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఈ వట సావిత్రి వ్రతాన్ని సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటారండి తల్లులు. మొదటిసారి వైశాఖ అమావాస్య నాడు, అది పూర్తయిపోయింది. రెండోసారి జ్యేష్ఠ పౌర్ణమి రోజు. ఈ సంవత్సరం అధికం వచ్చింది కాబట్టి నిజ జ్యేష్ఠంలో పౌర్ణమి రోజు చేసుకుంటారు. ఈ వట సావిత్రి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించాలండి. జూన్ 29వ తేదీ అనుకున్నాం కదా, ఆ రోజు సోమవారం అయింది. ఉదయం 8:55 నుంచి 10:40 వరకు పూజ చేసుకోవటానికి సుముహూర్తం అండి. సుమారు ఒక 45 నిమిషాలు. ఈ సందర్భంగా వట సావిత్రి వ్రతం యొక్క విశిష్టత కూడా మనం తెలుసుకోవాలి కదా. మన పురాణాల ప్రకారం, ముఖ్యంగా మహాభారతం అరణ్య పర్వం ప్రకారం వట సావిత్రి వ్రతాన్ని ఆచరించినటువంటి మహిళలు సకల పాపాల నుంచి విముక్తి పొంది శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారని, ఆమె యొక్క భర్త చక్కటి ఆయుర్దాయంతో ఉంటాడని మన వాళ్ళు చెప్పారు పురాణాల్లో. ఒక మహిళ తన యొక్క పాతివ్రత్య ధర్మంలో భాగంగా తన భర్త యొక్క దీర్ఘాయుష్ కోసం ఆచరించే ఈ వ్రతాన్ని భక్తి, శ్రద్ధ ఈ రెండింటితోటి ఆచరించటం వల్ల వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇదే కదండి ఏ స్త్రీ అయినా కోరుకునేది. అదేవిధంగా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మహిళ మరణానంతరం స్వర్గలోకానికి వెళుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సావిత్రీదేవి ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. దీంట్లో మర్రి చెట్టుకు పూజ ఉంటుందండి. వటవృక్షము అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు విశిష్టత గురించి బ్రహ్మదేవుడు వాయుపురాణం, పద్మపురాణాల్లో ప్రత్యేకంగా చెప్పాడండి. మర్రి ఆకు మీద ప్రళయకాలంలో కృష్ణ పరమాత్మ బాలముకుందుడుగా తన కాలి బొటన వేలు నోట్లో పెట్టుకొని చీకుతూ కనపడతాడు అని మహాభారతంలో అరణ్య పర్వంలో మార్కండేయుడు చెప్పాడు. ఆయన ఆ స్వామి యొక్క నోట్లోకి వెళ్ళి, ఆ కడుపులోకి వెళ్ళి అక్కడ 14 భువన భాండాలు దర్శించాడు. చిరంజీవి కదా ఆయన.
ఇక్కడ వటసావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టును పూజించటం అనేది ఒక విశేషం అండి. మర్రి చెట్టు దీర్ఘాయుషుకి, స్థిరత్వానికి ప్రతీక. ఎందుకంటే మిగతా చెట్లకి లేనటువంటి వ్యవస్థ, ఊడల వ్యవస్థ మర్రి చెట్టుకు ఉంటుంది. మెడ్రాస్లో అడయార్ అనేటువంటి ఒక చోట మర్రి చెట్టు ఉంది. అలాగే ఈ బెంగళూరులో కూడా మాకు ఒక 10-15 కిలోమీటర్ల దూరం పోతే అక్కడ కూడా పెద్ద వటవృక్షం ఉంది. చుట్టూతా ప్రహరీ గోడ శాఖోపశాఖలుగా విస్తరించిందండి. కొమ్మలు పొడవుగా పోతాయి. అటువంటి కొమ్మకి స్థిరత్వం కోసం ఏంటి, ఊడలు పెరిగి భూమిలోకి వెళతాయి. కాబట్టి మర్రి చెట్టు అనేది కాండం ఎక్కడో ఉంటుంది, శాఖలు మాత్రం చాలా దూరంగా విస్తరిస్తాయి. అయినా కూడా ఆ శాఖలకు ఏమీ కాకుండా రక్షణ కోసం ఊడలు దిగి ఉంటాయండి. అంటే మర్రి చెట్టు అనేది దీర్ఘాయుషుకి, ఒక స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు మర్రి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని కూడా నమ్మకం అండి. మర్రి చెట్టు యొక్క మూలంలో బ్రహ్మదేవుడు ఉంటాడని, కాండంలో విష్ణుమూర్తి ఉంటాడని, కొమ్మలలో శంకరుడు నివాసం ఉంటాడని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు మర్రి చెట్టును జాగ్రత్తగా గమనిస్తే శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుందని చెప్పుకున్నాగా. శ్రీమద్ రామాయణంలో సీతాదేవి మర్రి చెట్టుకు ఒక వరం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఏ విధంగా అయితే మర్రి చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుందో, అలాగే వటసావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టును పూజించిన వాళ్ళ యొక్క వంశం కూడా విస్తరిస్తుందని సీతాదేవి వరం ఇచ్చింది. వటసావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టుని ఏ విధంగా పూజించాలి, ఆ వ్రత విధానం ఏమిటో తెలుసుకోవాలిగా అమ్మవాళ్ళు. వటసావిత్రి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఆ రోజున సూర్యోదయానికంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలారా స్నానం చేసి శుచిగా ఇంట్లో నిత్య పూజలు పూర్తి చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉంటానని అమ్మవారి యొక్క సమక్షంలో దీక్ష పుచ్చుకోవాలి. ఇంటికి దగ్గరలో మర్రి వృక్షం దగ్గరకు వెళ్ళాలి. గ్రామాల్లో అయితే ప్రతి చోట మర్రి చెట్లు ఉంటాయండి. ముందుగా పసుపు, కుంకుమ, అక్షతలతోటి మర్రి చెట్టుని యొక్క మొదలును పూజించాలి, కాండభాగం. ఆ తర్వాత పవిత్రమైనటువంటి దారాన్ని ఆ మర్రి చెట్టు చుట్టూ 3 సార్లు తిప్పి ఆ చెట్టు కాండానికి రక్షాబంధనంగా కట్టాలి. ఇలా పవిత్ర దారంతో చెట్టుకు కట్టడం వల్ల వ్రతం ఆచరించే వాళ్ళ కుటుంబానికి త్రిమూర్త్యాత్మకం అని చెప్పుకున్నాగా మర్రి చెట్టు, అందువల్ల ఆ త్రిమూర్తుల యొక్క రక్షణ ఉంటుందని నమ్మకం. ఆ తరువాత మర్రి చెట్టు యొక్క మొదట్లో దీపారాధన చేయాలి. మొదట్లో అంటే చెట్టు పక్కనే అని కాదు, కొంచెం దూరంగా పెట్టాలి. లేకపోతే చెట్టు కాల్ చేయకూడదు కదా, మనం అగరబత్తీలు వెలిగించాలి. ఆ తర్వాత మర్రి చెట్టు మొదల దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి నివేదన చేసి నమస్కరించాలి. పూర్వం సతీ సావిత్రి వ్రతాన్ని ఆచరించడం వల్ల తన భర్త సత్యవంతుడు అనేటువంటి ఆయన్ని యమధర్మరాజు నుంచి కాపాడింది. ఈ కథ మనకు అరణ్య పర్వంలో ఉంటుందండి. అందుకే ఈ వ్రతానికి వట సావిత్రి వ్రతం అని పేరు పెట్టారు. పూజ పూర్తయిన తర్వాత సత్యవంతుడు సావిత్రుల యొక్క కథ కూడా చదువుకోవాలండి. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస దీక్షను విరమించవచ్చు. నివేదన పెట్టినటువంటి పదార్థాలు చక్కగా భోజనం చేయొచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించి సావిత్రీదేవి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. యముడు పట్టకపోయిన ప్రాణం తిరిగి తెచ్చుకోవడం అంత తేలిక కాదు కదా. కాబట్టి మహిళలు తమ యొక్క భర్త దీర్ఘాయుష్షు కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. అందుకే వటసావిత్రి వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉందండి. అంతేకాదండి, గయాక్షేత్రం ఉంది. అక్కడ పిండ ప్రదానం చేస్తాం కదా. గయలో ఉన్నటువంటి వేదకాలం నాటి మర్రి చెట్టును పూజించినటువంటి వాళ్ళకి
వాళ్ళ పూర్వీకులు స్వర్గప్రాప్తి పొందుతారని భక్తుల విశ్వాసం అండి. పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అక్కడ విష్ణుపాదం అంటారు దాన్ని. మదన్పూర్ ప్రాంతంలో ఉన్న ఈ మర్రి చెట్టు పితృతీర్థంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. సంతానం కోసం, భర్త యొక్క దీర్ఘాయుష్ కోసం ఎందరెందరో భక్తులు ఇక్కడికి వస్తారు, ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. సరే, ఇందాక మనం వట సావిత్రి వ్రతం సంవత్సరానికి 2 సార్లు వస్తుంది అన్నాం కదా. ఎందుకు 2 సార్లు? సౌరమానం ప్రకారం ఒకసారి, చాంద్రమానం ప్రకారం ఒకసారి. ఉత్తర భారతదేశంలో ఈ వ్రతాన్ని వైశాఖ అమావాస్య రోజు జరిపితే, దక్షిణ భారతదేశంలో మనం తెలుగు వాళ్ళం, ముఖ్యంగా కర్ణాటక వాళ్ళు, జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి రోజు అంటే జూన్ 29వ తేదీ అయింది. ఆ రోజు కుదిరిన వాళ్ళు 2 సార్లు ఆచరించుకోవచ్చు. మనం కూడా ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొందుదాం. అయితే ఈ సందర్భంగా పూజ అనంతరం సావిత్రి యొక్క వ్రతం కూడా పూర్తయిన తర్వాత కథ చెప్పుకోవాలి అనే మాట కూడా చెప్పాను కదా. క్లుప్తంగా సావిత్రి సత్యవంతుల యొక్క కథ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథ మనకి మహాభారతం అరణ్య పర్వంలో ఉందని చెప్పాను మీకు. మద్రదేశానికి రాజైనటువంటి అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధించాడు. సావిత్రీదేవి, గాయత్రీదేవి ఈ 2 కూడా లలితాదేవి యొక్క స్వరూపాలనండి. ఆ రాజుగారి యొక్క అకుంఠిత దీక్షకు మెచ్చుకున్నటువంటి సావిత్రిమాత ప్రత్యక్షమైంది. నీకేం కావాలి అని అడిగిందండి. అశ్వపతి అన్నాడు, తల్లి, నీ అంతటి పుత్రికను నాకు వరంగా ప్రసాదించు అని కోరుకున్నాడు. అతని భక్తికి మెచ్చినటువంటి ఆ తల్లి తన వరప్రసాదమైనటువంటి పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేనటువంటి కీర్తితో పాటు 100 మంది కొడుకులు కూడా కలుగుతారు అని అనుగ్రహించిందండి. అశ్వపతి ఆ వర ప్రభావంతో కలిగినటువంటి ఆడపిల్లకి సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచుకుంటున్నాడు. యుక్త వయస్కురాలైంది సావిత్రి. ఒకనాడు నారద మహర్షి వచ్చాడు. ఆ అమ్మాయి యొక్క చేయి చూసి, సత్యవంతుడు అనేటువంటి ఒక గుణగణాలు కలిగినటువంటి ఒక పిల్లవాడున్నాడు, సాల్వజ వంశుడు అతడు భర్త అయితే బాగుంటుంది మీ అమ్మాయికి. కాకపోతే అతనికి 21 సంవత్సరాలు నిండగానే మరణిస్తాడు. ఇంకా 1 సంవత్సరం మాత్రమే ఆయుర్దాయం ఉంది అని ఉన్న విషయాన్ని చెప్పాడండి నారద మహర్షి. ఎక్కడ అబద్ధం చెప్పడు ఆయన. కానీ ఆ సత్యవంతుడి యొక్క గుణగణాలని విన్నటువంటి సావిత్రి మానసికంగా ఆ మహానుభావుణ్ణి భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుందండి. సత్యవంతుడి యొక్క అసలు పేరు ఏమిటంటే జితాశ్వుడు అని. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందాడండి, బిరుదునామం. అతని తండ్రి పేరు జుమస్సేనుడు. రాజ్యాన్ని, కంటి చూపును పోగొట్టుకున్నాడు. భార్యా సమేతుడై పిల్లవాడిని వెంట పెట్టుకొని అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక్కగానొక్క కొడుకైనటువంటి సత్యవంతుడి మీదే అన్ని ఆశలు పెట్టుకొని బతుకుతున్నారండి వాళ్ళు, ఆ వృద్ధ దంపతులు. నారదుడి ద్వారా వివరాలు విన్నటువంటి సావిత్రి సత్యవంతుడితో వివాహం జరిపించమని తండ్రిని వేడుకుందండి. అయితే నారదుడు చెప్పనే చెప్పాడు, 1 సంవత్సరం మాత్రమే ఇంకా ఉన్నది అతనికి ఆయుర్దాయం, మీ ఇష్టం అన్నాడు. చూసారా, అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని తల్లి తండ్రి
ఎంతో చెప్పారు. కానీ దృఢమైనటువంటి చిత్తం కలిగినటువంటి సావిత్రి విధిని తన యొక్క మనోబలంతో, తన పాతివ్రత్య వైభవంతో ఎదుర్కోగలుగుతాను అని చెప్పి పట్టుబట్టింది. సరే, తల్లిదండ్రి ఒప్పుకున్నారు. నారద మహర్షిని ప్రార్థించింది. హే దేవర్షి, నాకు మార్గాంతరం చూపించండి అని ప్రార్థించిందండి. నారదుడు అప్పుడు ఆమెకి బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధించాడు. చూడండి, గురువు అండి నారదుడు. నారదుడు ఉండటం వల్లే మనకు రామాయణం వచ్చింది. నారదుడు ఉండటం వల్లే మనకి మహాభాగవతం వచ్చింది. అటువంటి వాడు నారదుడు. సినిమాల్లో చూసి నారదుడు ఇట్లా ఉంటాడు అనుకోకండి అండి. సినిమా వాళ్ళ పైత్యం అది. అందుకని ఆమెకి బాలా త్రిపుర సుందరీదేవి యొక్క త్రిరాత్ర వ్రతాన్ని 3 రాత్రులు ఆచరించాలి. రాత్రులు అంటే పగళ్ళు కూడా కలుపుకొని. అప్పుడు ఈ అమ్మాయిని వెంట పెట్టుకొని ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా అడవిలో ఉన్నటువంటి సత్యవంతుడి యొక్క తండ్రి దగ్గరకు వచ్చారు, జుమస్సేనుడి దగ్గర. వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డారు. మాకే దిక్కు దివాణం లేదు, రాజమహల్లో పెరిగినటువంటి మీ అమ్మాయిని ఇక్కడ అరణ్యంలో విడిచిపెడితే ఏం బాగుంటుంది, ఆమె ఏం సుఖపడుతుంది అని అన్నారు వాళ్ళు. కానీ సావిత్రి పట్టుబట్టడం వల్ల సావిత్రి సత్యవంతుల యొక్క వివాహం జరిపించి వెళ్ళిపోయారు. వాళ్ళు అటు వెళ్ళిపోయినారో లేదో బంగారపు ఆభరణాలని తీసి పక్కన పడేసింది. వాళ్ళ అత్తగారు ఎటువంటి నార చీరలు ధరించిందో అలాంటి చీరలే తాను కూడా ధరించిందండి. ఇక నాకు అలంకారం నా భర్తే అన్నది. ఇది మొట్టమొదట పాతివ్రత్య ధర్మం. నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమంలో జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. అత్తామామల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నది. భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్నది. ఇన్ని జరుగుతున్నా మనస్సులో మాత్రం నారద మహర్షి చెప్పిన మాటలు మాత్రం రింగుమని మోగుతూనే ఉన్నాయి, మననం చేసుకుంటూనే ఉన్నది. ఇక మహర్షి చెప్పిన కాలానికి 4 రోజులు ఉన్నది. ఆ 4 రోజుల ముందుగా సావిత్రి అత్తమామల యొక్క అనుమతితోటి, భర్త యొక్క అనుమతితోటి బాలా త్రిపుర సుందరీదేవి యొక్క త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోరమైన దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తున్నది. 4వ రోజు వచ్చింది. 3 రోజులు కదా పూర్తయింది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించేటటువంటి అలసందలు, బెల్లం కలిపినటువంటి అట్లు తయారు చేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది బాలా త్రిపుర సుందరీదేవికి. ఆ తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవ్వరూ దొరకపోవడం వల్ల మర్రి చెట్టునే పెద్ద ముత్తైదుగా భావించి ఆ చెట్టుకే చీర, రేవికలు అన్నీ పెట్టి 108 మార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్టిందండి. అదే ఆచారం ఇప్పటికీ వస్తుంది. ఆ తర్వాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేసింది. నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారంగా భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరాడు. కావలసినటువంటి వంట చెరుకు, సమిధలు, దర్భలు ఇవన్నీ అంటే పండ్లు, దుంపలు ఇవన్నీ కావాలి కదా వాళ్ళకి. తాను కూడా భర్తతో పాటు వెళ్ళాలి అనుకున్నది. అత్తమామల అనుమతి కోరింది. అమ్మా, 3 రోజుల నుంచి వ్రతంలో ఉన్నావు, ఇవాళే కదా ఇంత ఎంగిలిపడ్డావు, వద్దమ్మా, నీరసంగా ఉన్నావు అన్నారు. కానీ నన్ను అనుమతించండి, ఒక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను అని పాదాలు బట్టి ప్రార్థించిందండి. కోడలి యొక్క దీక్షకు వాళ్ళు మెచ్చుకొని సరేనమ్మా వెళ్ళు అన్నారు. భర్త వెంట నడుస్తూ ఉంది సావిత్రి. అతను చూపిస్తున్నటువంటి వింతలు చూస్తూ ఉంది, చెబుతున్న విశేషాలు వింటున్నది. కానీ ఆమె సర్వేంద్రియాలు భర్త మీదనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపు అయిన తర్వాత ఆ దుర్ఘడియ రానే వచ్చిందండి. నడిచి నడిచి అలిసిపోయినటువంటి భర్తని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. అది కూడా ఒక మర్రి చెట్టు కిందేట. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు.
ఇంతలో ఒక మహిషపు ఘంటాధ్వని గణగణా మోగింది. దున్నపోతు మహిషము అంటే పాశహస్తుడై భీకరమైన ఆకారంతో వచ్చినటువంటి యముండి చూసింది. అందరికీ యమదర్శనం అవదండి. సత్యవంతుల్లో ఉన్న జీవుణ్ణి చెరపట్టి లాగాడు. యమ పాశం వేశాడు. ఆ జీవుడు ఆ పాశానికి చిక్కుకొని లాగాడు. త్రిరాత్ర వ్రతం చేసినటువంటి ఫలం వల్ల ఎవరికీ కనిపించినటువంటి ఆ భీకర దృశ్యాలు సైతం సావిత్రీదేవి దర్శించగలిగిందండి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళుతున్న యముణ్ణి అడ్డుకున్నది. తనను చూసి ఏమాత్రం చెలించినటువంటి ఆమెను చూసి ఆశ్చర్యపోయి, నేటితో నీకు నీ భర్త యొక్క రుణం తీరిపోయింది. నీ భర్తకు జరిపించవలసినటువంటి సంస్కారాలు జరిపించి నీ దోవను నువ్వు ఇంటికి వెళ్ళు అని వెళ్ళిపోతూ ఉన్నాడు. విగత జీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటను దాచిపెట్టింది. మృగాల బారి పడకుండా యముడిని అనుసరించింది. ఎవరూ అనుసరిస్తున్నారని తిరిగి చూశాడు యముడు. సావిత్రి కనపడింది. అమ్మా, నీ ధైర్యానికి మెచ్చుకున్నాను. నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు. ఆ ఇల్లాలు మొట్టమొదటి కోరిక చూడండి, అత్తగారింటి వైపు వాళ్ళకి క్షేమం కోరుకుందండి. అది పెళ్ళైనటువంటి ఆడదాని యొక్క ప్రథమ కర్తవ్యం, లక్షణం. తన అత్తమామలకి చూపుతో పాటు పోగొట్టుకున్నటువంటి రాజ్యం కూడా ప్రసాదించమని కోరుకుంది. తథాస్తు అన్నాడు యముడు. అయినా యమధర్మరాజును అనుసరించడం మానుకోల. యముడు అన్నాడు, అమ్మా, మొండితనం మానుకొని వెళ్ళిపో. సరే, నీ దీక్షకు మెచ్చుకుంటున్నాను. మరొక వరం కోరుకో, కానీ నీ భర్త ప్రాణాలు మాత్రం అడగద్దు అన్నాడు. సావిత్రి ఇక తన పుట్టినింటికి వారసులు కావాలని కోరుకుంది. ఆమె కోరిక మన్నించి అశ్వపతికి 100 మంది కొడుకులను అనుగ్రహించాడు యమధర్మరాజు. పుట్టినింటిని మెట్టినింటిని రెండింటిని కూడా కాపాడింది. ఇక వెళ్ళు అన్నా కూడా వినలా. అయినప్పటికీ సావిత్రి పట్టు విడవకుండా యముణ్ణి అనుసరిస్తూ అన్నది, స్వామి, 7 అడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులు అవుతారు కదా. మనమిద్దరం 7 అడుగుల కంటే ఎక్కువ అడుగులే నడిచాం. అందువల్ల మనిద్దరం ఆత్మబంధువులం అయ్యాం అన్నది. దానికి యముడన్నాడు, సావిత్రి, నీ మాటలు నన్ను సంతోషపెడుతున్నాయి. మరొక్క వరం అడుగుతాను కోరు అన్నాడు. ఇక్కడ తొందరలో మర్చిపోయినాడు నిబంధన పెట్టడం. స్వామి, మీరు ఈసారి ఎటువంటి నిబంధన విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించండి అన్నది. అంతే తప్ప సినిమాల్లో చూపించినట్టు విచిత్రమైన ప్రవర్తన సావిత్రి ఎప్పుడు చేయలేదండి. 3వ వరం కూడా నీ భర్త ప్రాణం తప్ప వేరే కోరుకోమన్నాడని, అప్పుడు నాకు సంతాన భాగ్యమైనా ప్రసాదించండి, ఆ సంతానాన్ని చూసుకోనైనా ఆ సంతానంలో నా భర్తను చూసుకుంటాను అన్నట్టుగా అన్నా. ఇచ్చానన్నాడు. ఈ లోకంలో భర్త లేకుండా ఏ భార్యకైనా సంతానం కలుగుతుందా అని నిలదీసిందని. ఇవన్నీ పిచ్చి మాటలు. వ్యాసుడికి తెలియదు, కవిత్రయంలో తిక్కన గారికి అంతకంటే తెలియదు. ఇవన్నీ కల్పితాలు, నమ్మకండి. యమధర్మరాజు మైమరిచిపోయినాడు. నిబంధన విధించడం మర్చిపోయాడు. అందువల్ల నా భర్త ప్రాణాలు ఇవ్వమని అడగగలిగింది. యముడు ఆమె యొక్క వినయ విధేయతలని సమయస్ఫూర్తిని మెచ్చుకొని సత్యవంతుణ్ణి మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేసి వాళ్ళిద్దరినీ దీవించి పంపాడు. ఇది వటసావిత్రి కథ. ఇక్కడ ఈ కథ వినడం వల్ల ఒక భారత స్త్రీ, ఒక ఇల్లాలు ఏ విధంగా ప్రవర్తించాలి, భర్తయ్యని ఏ విధంగా సేవించాలి, అత్తమామలను ఏ విధంగా సేవించాలి, తన పుట్టినింటికి మెట్టినింటికి ఎలాంటి కీర్తి తీసుకురావాలి, ఈ విశేషాలన్నీ కూడా ఈ కథలో ఉన్నాయి. ఈ కథని పాండవులకి వనవాస కాలంలో మార్కండేయ మహర్షి చెప్పాడని నాకు గుర్తు. నలోపాఖ్యానాన్ని మాత్రం బృహదశ్వ మహర్షి చెప్పాడు.
మార్కండేయుడే చెప్పాడు ఈ కథ. కాబట్టి అటువంటి వటసావిత్రి వ్రతాన్ని చక్కగా ఆచరించి భక్తామ తల్లులందరూ కూడా మీ భర్తల యొక్క ఆయుర్దాయాన్ని, మీ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందాలి అని నేను భావన చేస్తూ ఆ సావిత్రి మాత యొక్క దివ్య చరణార విందాలకి సభక్తికంగా సప్రేమయుతంగా నమస్కారాలు చెల్లించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.